स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మొదటి ధర్మ సందేహం మృగశిర కార్తె. ఈ మృగశిర కార్తె సందర్భంగా ఎటువంటి ఆహార స్నాన నియమాలను మనం పాటించుకోవాలి? మృగశిర నక్షత్రం కుజ నక్షత్రం అంటే కొంత తీవ్రత, ఉష్ణశక్తి, అనారోగ్యకరమైన ఉష్ణశక్తి కలిగిన నక్షత్రం అవుతుంది. ఆధ్యాత్మికంగా మృగశిర నక్షత్రం శివుడి నక్షత్రం. ఈశ్వరుడు మృగశిర నక్షత్రంలో జన్మించినట్లుగా శివపురాణం వర్ణిస్తుంది. ఈశ్వర స్వరూపాలలో మరి ఒకటి అయినటువంటి రుద్రుడు ఆర్ద్ర నక్షత్రంలో, ఇలా వివిధ రూపాలకు వివిధ నక్షత్రాలను ఆ పురాణం వివరిస్తుంది. శివభక్తులలో అగ్రగణ్యుడు కన్నప్ప జన్మించిన నక్షత్రం కూడా మృగశిర అని మనకు పురాణాలే చెబుతాయి. అలాంటి ఆ మృగశిర 2 పాదాలు వృషభ రాశిలో, 2 పాదాలు మిథున రాశిలో ఉండడం ద్విపాద నక్షత్ర స్వరూపంగా చెప్పుకోవాలి. అసలు జ్యోతిషం అంటేనే కార్తె విజ్ఞానం. కృత్తిక, రోహిణి ఈ 2 నక్షత్రాల కాలంలో సూర్య సంచారం ధగద్ధగాయమానమై ఈ భూమండలాన్ని మహావేడితో దహించి వేసేంత తీవ్రంగా ఉంటుంది. రోహిణీ నక్షత్రం అంటే రోహిణీ కార్తెలో రోళ్లు సైతం పగిలిపోతాయి అనే నానుడి అందుకే వచ్చింది. అలాంటి హఠాత్తుగా అంత వేడిగా ఉండేటటువంటి వాతావరణంలో ఒక్కసారిగా వర్షం కురుస్తుంది మృగశిర. ఇలా మృగశిర కార్తెలో వర్షం కురవడంతో భూమిలో ఉన్నటువంటి విత్తనములు అంకురిస్తాయి. కానీ దేహానికి కొత్తగా వ్యాధి వచ్చి చేరుతుంది. బ్లో హాట్, బ్లో కోల్డ్ ఎప్పుడూ మంచివి కావు అంటుంది ఆయుర్వేద విజ్ఞానం. ఒక్కసారిగా వేడి పెరగకూడదు, ఒక్కసారిగా చల్లగా కూడా మారకూడదు, క్రమ పరిణామం ఉండాలి. రోహిణి అంత వేడి, మృగశిర అంత చల్లన కావడంతో దేహానికి వచ్చే వ్యాధి ఏది కూడా ఈ దేహానికి నష్టం కలిగించకుండా ఉండే నిమిత్తమై ఆయుర్వేద శాస్త్రం మృగశిర కార్తె సందర్భాన్ని పురస్కరించుకొని ప్రత్యేకంగా స్నానము, దానము, ఆహారము ఈ నియమాలలో కొన్ని మార్పులు సూచించింది. స్నానం చేసే సమయంలో ఆ నీటిలో కొంత జీలకర్ర ధాన్యం కలుపుకోవాలి. ఇది మొదటి నియమం. అలాగే దానం చేసే నిమిత్తమై సంకల్పం చేసి బెల్లం దానం ఇవ్వాలి. ఇక మూడవది ఆహార స్వీకరణ. ఈ ఆహారములో ప్రత్యేకంగా బెల్లము, ఇంగువ ఈ రెండింటిని సమాన పాళ్లలో బాగా గట్టిగా అరచేతిలో వేసుకొని నలిపి మెలిపి మెలిపి నలిపి గుండ్రంగా చేసి రుద్రాక్ష ప్రమాణంలో, రేగుపండు ప్రమాణంలో ఉండేటటువంటి ఈ బెల్లం ఇంగువ మిశ్రమం ముద్దను పరగడుపున సూర్యోదయం కాకంటే పూర్వమే లేదా సూర్యోదయం అయినటువంటి మొదటి 48 నిమిషాలలో లేక మొదటి గంట ఆ సమయంలో ఆహారంగా పంటికి తాకకుండా నాలిక పైన వేసుకుని మింగేయాలి. ఆ తరువాత 45 నిమిషాల వరకు ఏ పదార్థం తీసుకోకూడదు. ఒక బూస్టర్ లాగా దేహంలో ఇంగువ, బెల్లం ఈ మిశ్రమం పనిచేసి శరీరానికి రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది, బలవర్ధకం అంటుంది ఆయుర్వేద విజ్ఞానం. మృగశిర కార్తె ప్రవేశం ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సాత్విక ఆహారాన్ని స్వీకరించేటటువంటి వారు బెల్లం, ఇంగువ ఈ మిశ్రమాన్ని ఎంత ప్రాణప్రదంగా ఔషధ రూపంలో స్వీకరిస్తారో అలాగే మాంసాహార ప్రియులు సైతం ప్రత్యేకంగా మత్స్యములను, చేపలను ఆహార పదార్థాలలో జతపరుచుకోవాలి అని తెలియజేస్తుంది ఆయుర్వేద విజ్ఞానం. కనుక కార్తె ప్రవేశ సందర్భాలను తెలుసుకునే నిమిత్తమై మృగశిర చినుకు, మనలో చురుకు, ఆరుద్ర చినుకు, దరిద్రం వదలు ఇవి తెలుగువారి సామెతలు. మృగశిరలో అలా చినుకు పడగానే మనలో కొంత జాగరూకత ఆరంభం కావాలి.
పొలం ఒకవేళ నాట్లు వేయడానికే సిద్ధపడకపోతే సిద్ధపరచుకోవాలి. గబగబా వ్యవసాయం పనులను ఆరంభం చేసుకునే నిమిత్తమై ప్రయత్నాలకు శ్రీకారం చుట్టాలి. ఇక ఏరువాక రాబోతున్నది కదా, ఇలాంటి తరుణానికి ఈ మృగశిర కార్తె శ్రీకారం చుడుతుంది. ఇది కార్తె విజ్ఞానం, రైతులకు సంబంధించిన జ్యోతిష విజ్ఞానం. మన దేహానికి ఆరోగ్యానికి ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం అందించేటటువంటి భగవత్ ప్రసాదితమైన జ్యోతిష శాస్త్ర సమగ్ర సమాచారం విజ్ఞానం అని చెప్పాలి. గురుగారు చాలా చక్కటి వివరణ ఇచ్చారు. ఇక మరో సందేహం, స్మృతి శృతి ఈ రెండు పదాల మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి? స్మృతి గ్రంథాలు 18 ఉన్నాయంటారు కదా, ఇన్నెందుకు ఉన్నాయి? శృతి స్మృతి శంకర భగవత్పాదులు స్మరించుకునే సమయంలో శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామ్య భగవత్పాద శంకరం లోకశంకరం అనే శ్లోకంతో నమస్కారం చేసి ఆరంభం చేస్తూ ఉంటారు ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే. శృతి వినడంతో నేర్చుకునేది, స్మృతి జ్ఞాపకంలో ఉండి అక్షరబద్ధంగా రూపుదిద్దుకోబోయేటటువంటిది. స్మృతి అనగానే లిఖిత రూపకంగా, శృతి అనగానే వినడంతో తెలిసేటటువంటిదిగా ఆధునిక విజ్ఞాన ప్రపంచం ఇలా అభివర్ణిస్తుంది. శుశ్రవ సమ్మాకురు యథాత్వగుం. శృతి వేదానికి ఉన్నటువంటి మరొక పేరు. వేద విజ్ఞానం వింటే వచ్చేది. ఎలా విన్నారో అలా అప్పగించాలి, ఎలా అప్పగించారో అలా బుద్ధిలో నిక్షిప్తం చేసుకోవాలి. ఈ క్రమంలో వేదం అనుకుంటే అసత్వా ఇదమగ్ర ఆసీద్ ఒక మంత్రం, బ్రహ్మ సంధత్తం తన్మే జిన్వతం, క్షత్రగుం సంధత్తం తన్మే జిన్వతం, ఇషగుం సంధత్తం తాన్మే జిన్వతం, ఊర్ధ్వగుం సంధత్తం తాన్మే జిన్వతం. ఏమిటి ఈ వరుసలు ఇవన్నీ కూడాను? ఇదంతా శృతి, వినడంతో నేర్చుకునేటటువంటి విజ్ఞానం. ఈ శృతిలో అంటే వినడంతో నేర్చుకునే విజ్ఞానంలో ఉండే సారమంతా కూడా ధర్మాలుగా నిక్షిప్తం చేసే పద్ధతులలో మహర్షులు శ్లోక రూపంలో లిఖితబద్ధంగా అక్షర రూపానికి మార్చి మనకు అందించడంలో అవన్నీ స్మృతులుగా మారాయి. ఈ స్మృతులు 18. ఎందుకిన్ని? పరాశర స్మృతి, శంఖలిఖిత స్మృతి, దేవల స్మృతి, మనందరికీ తెలిసిన మనుస్మృతి. ఈనాటి కాలంలో అందరూ మనుస్మృతి అంటూ ఉంటారు కదా, మనుస్మృతి. ఇవన్నీ కూడా 18 మంది ఇలాంటి స్మృతులను మనకు అందించి ఉన్నారు. స్మృతి అంటే ధర్మశాస్త్రం, శృతి అంటే వేదం. ఒక ధర్మశాస్త్రంలో ఒక విషయం చెప్పబడి ఉన్నది. మహిళలు తలనీలాలు సమర్పించుకోవచ్చునా అంటే గుండు చేసుకోవచ్చునా అనే ధర్మశాస్త్రానికి సంబంధించిన ఒక సూక్ష్మం అడిగితే, ధర్మ సందేహం వెలిబుచ్చితే మహిళలు తలనీలాలు తీసుకోరాదు, పరాశర స్మృతిలో 3 కత్తిరింపులు మాత్రమే ఇవ్వాలి అని చెప్పబడి ఉన్నది. ఎవరు చెప్పారు? పరాశరుడు అనే మహర్షి చెప్పి ఉన్నాడు. పొరపాటుగా మనం పండగ అని తెలిసినప్పటికీ మర్చిపోయి కుంభం లాగించేశాం. అయ్యయ్యో మహాశివరాత్రి తినేశాం కదా, పరిహారం ఏదైనా ఉందా? గౌతమ స్మృతి అనే గ్రంథంలో తిన్నా పర్వాలేదు, పొరపాటుగా తిన్నారు కనుక స్నానం చేసి పరమేశ్వరుడి పైన కాసింత నీరు పోసి హరహర మహాదేవ శంభో శంకర అంటే తిన్న దోషం పోతుంది. ఎవరు చెప్పారు? గౌతముడు అనే ఋషి చెప్పాడు. ఇలా ఋషులు ధర్మశాస్త్రాల పేరిట పర్యాయంగా పరిహారంగా అనేక సూత్రాలను మనకు అందించి ఉన్నారు. జీవితాన్ని ధర్మానికి అనుకూలంగా సూత్రబద్ధంగా నిర్వహించుకోవాలి. ఏవైనా అనివార్య కారణాలు ఏర్పడినప్పుడు పొరపాటు మానవ సహజం. అండ్ ఎర్ ఈజ్ హ్యూమన్ రైట్. ఈఆర్ఆర్ ఎర్ అంటారు తప్పుని. తప్పు చేయడం మానవ సహజం. చేసిన తప్పును మళ్ళీ చేయకపోవడమే ప్రాయశ్చిత్తం. మళ్ళీ చేయకూడదు. అలా ఒకవేళ చేసి ఉన్నట్లయితే పరిహారం ఏమైనా ఉందా? ఉపవాస వ్రతం పాటించండి. కృతే సకల దోషార్థం ప్రాయశ్చిత్తం అభోజనం, ఆపస్తంభ సూత్రం. ఏ తప్పు చేసినా కూడా భోజనం మానేద్దాం, అన్నం తినడం మానేద్దాం, ఉపవాసం పాటిద్దాం. ఇది గొప్ప పరిహారం, ప్రాయశ్చిత్తం. ఎవరు చెప్పారు? ఆపస్తంభుడు చెప్పాడు. ఈ ఋషులు చెప్పినవన్నీ కూడా స్మృతులు. ఈ స్మృతులకు ఆధారమైనటువంటివి వేదాలు, శృతి. ఇది సమాధానం.
గురుగారు, ఇక మరో సందేహం. భర్తను పేరు పెట్టి పిలవకూడదని భార్యకి హితబోధ చేస్తూ ఉంటారు పెద్దలు. ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి? శంకర భగవత్పాదుల వారు పరమాద్భుతమైన పాదాది కేశాంత స్తోత్రం చేస్తూ శివ 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 అనే ఆ ఉచ్చారణలో వశే 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 అని వినిపిస్తుంది అని వర్ణించారు. వశే 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 అంటే శివ 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 అని ధ్వనిస్తుంది. అది మహానుభావుడు జగద్గురువుల వర్ణన. శివ అంటే పార్వతి, శివ అంటే ఈశ్వరుడు. తన పేరులోనే ఈశ్వరుడిని దాచిపెట్టుకున్న శివ అన్న పేరు పార్వతీదేవికి సంబంధించినది. ఇక రెండవ కారణం శాస్త్రబద్ధమైనది ఏమిటి అంటే, ఇల్లాలు భర్త కంటే వయసులో చిన్నది, తనకంటే పెద్దవాడు భర్త. తాను పుట్టిన తర్వాత పుట్టినటువంటి వారిని అంటే తనకంటే చిన్నవారిని ఊయల్లో వేసినప్పుడు, బారసాలలో ఉంచి ఊచి నామకరణం చేసినప్పుడు చూచిన వారు మాత్రమే ఆ ఊయలలో ఉన్న వారిని పేరుతో పెట్టి పిలవడానికి అర్హత కలవారు అవుతారు. భర్త ముందుగా పుట్టి ఉన్నాడు కనుక భార్య తరువాత పుట్టి బారసాల ఊయలలో ఉన్న సమయంలో భర్త పిలవవచ్చును ఇల్లాలని పేరిట. అంతేకాని ఇల్లాలు భర్తను పేరు పెట్టి పిలవకూడదు. కానీ ఏవైనా సందర్భంగా ఏర్పడినప్పుడు చంద్రమతి తన భర్త పేరు చెప్పలేదే. ఈనాటి కాలంలో పలువురు మహిళలు తాము ధరించే మంగళసూత్రాలను చంద్రమతి మాంగళ్యం అన్న పేరిట పండితులు వేళాకోళం చేస్తూ ఉంటారు. వాళ్ళు మెడలో ధరించకుండా ఫ్రిడ్జ్లో పెడతారు, మేక్కు తగిలిస్తారు. భర్తకు మాత్రమే కనిపించేలాగా ఇంటిలో టేబుల్ సొరుగులో దాచిపెడుతూ ఉంటారు. ఆయన చూస్తే చాలు వీళ్ళకి అవసరమా లోకానికి అన్నట్లుగా. ఈ భర్త పేరు భార్య చెప్పకపోవడం చంద్రమతి వృత్తాంతంలో కూడా మనం చూడవచ్చు. హరిశ్చంద్రుడి పేరు సుతరాము, ఆవిడ చెప్పదు. లోహితాశ్యుడి తండ్రి అని చెబుతుంది. కొడుకు పేరుతో చెప్పి ఈ కుమారుడికి తండ్రి అని వివరిస్తుంది కానీ పేరు చెప్పదు. అమ్మాయి అబ్బాయి, వధువు వరుడు భార్యాభర్తలుగా మారిన శుభ తరుణంలో వారి ఇరువురి మధ్యన బెరుకు పోగొట్టడం కోసం పేరెంటాండ్రు తొలిసారిగా పుట్టింటి నుంచి అత్తవారింటికి వచ్చే సమయంలో తలుపు వద్ద కాపుగాచి చెయ్యి అడ్డుగా పెట్టి భర్త పేరు చెబితే గాని లోనికి రానివ్వము అనగా ఆ అమ్మాయి నేను మా వారు వచ్చాం అంటుంది. కాసేపు ఇలా తమాషాగా చెప్పుకోవడంతో పాటుగా ఆ రోజుల్లో పేర్లన్నీ దేవతల పేర్లే ఉండేవి కాబట్టి ఆ భర్త పేరు దేవుడి పేరుగా స్మరించి నేను శ్రీమన్నారాయణమూర్తి వచ్చాము అని చెప్పడంతో అందరూ పక్కన నవ్వేసేవారు. ఆ అమ్మాయికి కూడా భర్త పైన ఉండే బెరుకు పోయేది. అలాగే పూర్వకాలంలో భర్త కూడా భార్యను పేరు పెట్టి పిలిచేవాడు కాదు. ఇదిగో అంటే అది ఒక వస్తువుగానో ఒక అపురూపంగానో అలా పిలిచేవాడే కానీ పేరు పెట్టి పిలిచేవారు కాదు. ఈనాటి కాలంలో ఏరా అంటే ఏరా అనే కాలం వచ్చేసింది కాబట్టి, ఒసేవ్ అంటే ఒరేవ్ అనే కాలం కూడా వచ్చేసింది కాబట్టి చాకిరేవులో ఉతికేటటువంటి వస్త్రాల వలె ఈ అమ్మాయి అబ్బాయి కలిసిమెలిసి కాపురం చేసుకుంటున్నారు. ఎవరి పేరుతో వారు పిలుచుకుంటున్నారు. ఏదో విధంగా బతికేస్తున్నారు. ధర్మాచరణతో కూడిన జీవితం వేరు, ప్రేమబంధంతో ఇష్టంతో గడిపేటటువంటి జీవితం వేరు. ఈ పేరుతో పిలిచే వ్యవహారం అంతా కూడా ధర్మానికి సంబంధించిన అంశం అవుతుంది. గురుగారు చాలా చక్కగా వివరించారు. ఇక మరో సందేహం. సూర్య నమస్కారాలు, సూర్యోపాసన, అలాగే ఆదిత్య హృదయం ఇవన్నీ కూడా సూర్య అస్తమయం తర్వాత చేయరాదని చెప్తారు. ఎందుకని? అంతే కదా. పెళ్ళైపోయిన తర్వాత ఎవరైనా ఇంటికి పిలిచి తాషామర్బా వాయిస్తారా? ఎవరో వివాహానికి 8 గంటల పాటు నేను ఆ మృదంగధ్వనులు చేస్తాను అనే ఒప్పందం కుదుర్చుకున్నారు. కొన్ని గంటలు, 8 గంటలు 6 గంటలు మంగళ వాయిద్యాలు మేము మ్రోగించే పని మాకు 6 గంటలు. వివాహం 3 గంటల్లోనే గడిచిపోయింది, అయిపోయింది. ఇంకా 3 గంటలు మిగిలాయి. నేను ఇంకా 3 గంటలు వాయించాలి. నేను బోలెడు కీర్తనలు ప్రాక్టీస్ చేసి ఉన్నాను కనుక మొదటి రాత్రి శుభ సమయానికి కూడా నేనే వచ్చి మంగళవాద్యాలు వాయిస్తాను. ఇంకో 3 గంటలు నాకు వాయించే పని ఉన్నది అంటే ఎవరైనా అంగీకరిస్తారా? వివాహమైన మరుసటి నాడు నేను వచ్చి మిగతా పూర్తి కార్యక్రమం మిగతా 3 గంటలు వాయించేస్తాను మీ ఇంట్లో వాళ్ళకి అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? లేదు కదా. అది ఎలాగో ప్రభువు ఉన్నప్పుడే స్తోత్రం చెయ్యాలి.
దేవతా దర్శనం చేసే సమయంలో ఆలయం తలుపులు తెరిచి ఉన్నప్పుడే స్తోత్రం చెయ్యాలి. తలుపులు మూయగా దర్శనం లేదు, స్తోత్రము ఉండదు. అలాగే పగటి కాలంలో సూర్యుడు ఉదయించినది మొదలుగా సూర్య అస్తమయం వరకు సూర్యుడు కనిపిస్తూనే ఉంటాడు కనుక ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, లేదా ఘృణి సూర్య ఆదిత్యోం, లేదా జపాకుసుమ సంకాశం, ఇలా ఆదిత్య హృదయం తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం. శ్రీరామాయణం యుద్ధకాండ 102వ సర్గ. ఎలా చూచినా సూర్య సంబంధమైన స్తోత్రాదులన్నీ కూడా సూర్యోదయంతో ఆరంభం చేసి సూర్యాస్తమయంలోగా పూర్తి చెయ్యాలి. ఆపమాపమపసర్వ ఆహా అస్మాదస్మాదితో అమృత. ఇది అరుణం, వేదం సంబంధించినటువంటి సూర్య స్తోత్రం. ఏది చేసినా వెలుతురు ఉన్నప్పుడే. మేక్ హెవెన్ వెన్ సన్ షైన్స్ అనేటటువంటి ఇంగ్లీష్ సామెత కూడా జ్ఞాపకం తెచ్చుకుంటే వెలుతురు ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి కదా, సూర్యుడు ఉన్నప్పుడే స్తోత్రం చెయ్యాలి కదా, అలా చెప్పుకోవాలి. గురుగారు, అక్షయ పాత్రను ద్రౌపదికి ఎవరు ఇచ్చారు? శ్రీకృష్ణుడే పాండవులపైన ప్రేమతో అక్షయ పాత్రను వారికి ఇచ్చారు అని అనటంలో వాస్తవం ఎంత? అనేక కథనాలు ఈ విషయంలో ఉన్నాయి. సంస్కృత భారతం ఈ విషయాన్ని అంగీకరించదు. వనపర్వంలో పాండవులు అడవులకు వెళ్ళేటటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఆ పాండవుల వెంట బంధువులు, గ్రామీణులు, పురోహితులు, భటులు అనేకులు పాండవులపైన మమకారం కలవారు వెంట నడిచారు. అనంతమైన ఈ పరివారాన్ని చూచి ధర్మరాజు కించిత్తు ఆలోచన చేసి ప్రధాన పురోహితుడైనటువంటి ధౌమ్యుడితో, మహానుభావ, ఇంతమందిని ఎలా పోషించగలను? రాజ్యం కూడా లేదు కదా, నేనే ఇల్లాలని తమ్ములను వెంట పెట్టుకుని అడవుల పాలై వెళుతూ ఉండగా వీరందరినీ పోషించేటటువంటి శ్రమ నాకు ఎలా కుదురుతుంది అనగా ధౌమ్యుడు ఒక సూచన చేస్తాడు. అన్ని కష్టాలకు పరిష్కార మార్గం సూర్యుడిని ఆరాధించడం కనుక సూర్యుడిని మీరు స్తోత్రం చేసినట్లయితే పరిష్కారం లభిస్తుంది. ధర్మరాజు మహాభారతం వనపర్వంలో సూర్యుడిని స్తోత్రం చేస్తాడు. ఆ సూర్య భగవానుడు ధర్మరాజుకు అక్షయ పాత్రను అందిస్తాడు. ఆ సమయంలో ధర్మజుడు చేసినటువంటి సూర్య స్తోత్రం, సూర్య నమస్కార సంబంధితమైన మంత్రరాజములన్నీ కూడా సంస్కృత భారతంలో విశేషంగా ఉన్నాయి. అక్షయ పాత్ర ఆధారం చేసుకునే పాండవులు అన్ని కష్టాలను అధిగమించారు. దుర్వాస మహర్షి పరీక్ష చేసే నిమిత్తమే వచ్చినప్పుడు మాత్రమే కృష్ణ పరమాత్ముడు ఆ అక్షయ పాత్రలో ఉండే ఒకానొక అడుగున ఉన్న మెతుకును స్వీకరించి ఆ దుర్వాసాదులు వెళ్ళిపోయేటట్టుగా చేయగలిగాడు. కనుక అక్షయ పాత్రకు కృష్ణుడికి ఒక సంబంధాన్ని ఇతర భారతాలు లేక స్థానిక జానపద వృత్తాంతాలు ఇలా మలుచుకున్నాయి. కానీ ధర్మరాజుకు అక్షయ పాత్రను అందించినది మట్టుకు సాక్షాత్తు సూర్య భగవానుడు. ఇది సంస్కృత భారతంలోని వృత్తాంతం. గురువుగారు, భజగోవిందం స్తోత్రంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? ఈ శ్లోకాలన్నీ మననం చేయటం వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏమిటి? అనంతమైన ప్రయోజనం ఉన్నది. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రును కరణే. జగద్గురువులు శిష్యగణ సహితులై నగర వీధులలో అలా వెళుతూ ఉండగా ఒకానొక ప్రాంగణం బయట వైయాకరణి వ్యాకరణవేత్త ఈ మన్నిచ్ డుక్రును అనే వ్యాకరణ సూత్రాలను వల్లెవేస్తూ ఉండగా తోటకాచార్యులు, పద్మపాదుడు, హస్తామలకుడు మొదలైన తన శిష్యగణమంతా కూడా శ్రద్ధగా అటువైపు కూడా వినే ప్రయత్నం చేయడంతో జగద్గురువులు కనుక శిష్యుల మనసులో ఉండే స్వభావము, ఆలోచన, ఊహ గుర్తించి భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే, మరణం ఆసన్నమైన సమయంలో డుక్కురును ఈ మన్నిచ్చి ఈ వ్యాకరణ సూత్రాలు రక్షించవు, గోవిందుడిని భజించు అంటూ ప్రబోధం చేశారు. షట్పది అన్న పేరిట 14 శ్లోకాలను శంకర భగవత్పాదుల వారు మనకు అందించగా పరిపూర్ణంగా 15వ శ్లోకాన్ని కూడా ఈనాటి కాలంలో గ్రంథంలో మనం చూడవచ్చును. అనుగుణంగా ఈ 14 శ్లోకాలకు
మరి ఒక 15 శ్లోకాలను తోటకాచార్యులు, హస్తామలకుడు, పద్మపాదుడు మొదలుగా గల శిష్యగణమంతా కూడా మరి ఒక 15 శ్లోకాలను ఈ 14కి జతపరిచారు. వెరసి ఈ 29 శ్లోకాలు మరి ఒక కల్పాంత పాఠాంతరాలలో 32 శ్లోకాలలో మనకు లభిస్తున్నాయి. సంప్రాప్తే సన్నిహితే కాలే ఈ 32 శ్లోకాలను మనం మననం చేసుకుంటే కలిగే ప్రయోజనం ఏమిటి అంటే, తామరాకు మీది నీటి పొట్టు వలె సంసారంలో ఉన్నప్పటికీ నిశ్చింతగా, వియోగి వలె, విరాగి వలె నిర్వికారంగా మహదానందంతో జీవించవచ్చును. యావద్విత్తోపార్జన సక్త, సంపాదించినంత కాలమే ఇంట్లో వారంతా మనల్ని గౌరవిస్తారు. సంపాదన ఆగిపోయిన మరుక్షణం ఇంటిలోని వారు వార్తా కోపిన పృచ్ఛతి గేహే భజ గోవిందం భజ గోవిందం. మహాకవి శ్రీశ్రీ మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది, పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పై పైకి. మహాప్రస్థానంలో మరో ప్రపంచం అనే ఖండికను అందించేటటువంటి తరుణంలో భజగోవింద శ్లోకాలనే మూలంగా తీసుకున్నాడు. ఆయన జగద్గురువులు కనుక గోవిందం భజ అంటూ తిరగవేసి మరీ చెప్పగలిగాడు. ఈయన సాధారణ మహాకవి కాబట్టి ఈయన వల్ల కాలేదు కనుక మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచమే పిలిచింది అంటూ పూర్తి చేశాడు అని వ్యాఖ్యాతలు, సాహిత్య చరిత్రకారులు కూడా ఇలా చెబుతారు. కానీ భజగోవింద శ్లోకాలను రోజు వినే కొద్దీ మనలో ఒక ప్రశాంతత చేకూరుతుంది. ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా ప్రశాంతంగా ఎదుర్కొనే తత్వం అలవడుతుంది. గురుగారు, కాలక్రమేణా తెలుగు చదువుకునే వారి సంఖ్య నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది. అయితే తెలుగు చదువుకోవాలి అనుకునే వారి కోసం, అలాగే తెలుగు పైన మమకారం కలిగేలా చేయించే కొన్ని పుస్తకాలు ఏవైనా ఉంటే మాకు సూచిస్తారు. మాతృభాష తెలుగు కాదు, అయినా దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు తుళు మాతృభాష కలిగినటువంటి కృష్ణదేవరాయల వారు. అంతకంటే పూర్వమే ఈ వాక్యం సాహిత్యంలో సారస్వతంలో ఉన్నది అంటూ పరిశోధకులు తేల్చి, తెలుగు చాలా పురాతనమైనది, దేశ భాషలలో అత్యంత పురాతనమైన భాష, దక్షిణాదిగా గల 21 ద్రవిడ భాషలలో, మధ్య ద్రవిడ భాషలలో తెలుగు ఒకటి. ఇలా ఎంతగా పొగడినా కీర్తించినా దేశానికి స్వాతంత్రం వచ్చిన కొత్తలలో ఆర్టికల్ 8 కింద 8వ వర్గం కింద ఉండేటటువంటి దేశీయ భాషలలో తెలుగు స్థానం 3వదిగా ఉండేది. 2011 సెన్సస్ కాలం నాటికి 4వ స్థానానికి చేరింది. 3వ స్థానానికి కన్నడ భాష వచ్చి చేరడం గమనించే అంశమవుతుంది. ప్రపంచ భాషల జాబితాలో 2025-2065 కాలానికి మధ్యలో 45వ సంవత్సర కాలానికి తెలుగు పూర్తిగా అంతరించిపోయే భాషలలో ఒకటి అంటూ యునెస్కో కూడా ప్రకటించిన నేపథ్యంలో నేటి కాలంలో తెలుగు మాట్లాడడం కాస్త ఉన్నప్పటికీ తెలుగు వ్రాసేవారు అంతర్ధానం అవుతున్నారు. తెలుగు చదవడం అరుదైపోతున్నది. చరవాణి విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఇంగ్లీషులో టింగ్లీషుగా తెలుగును ఇంగ్లీషులో వ్రాస్తూ ఇంగ్లీషుమయంగా బ్రతుకుతూ తెలుగు పదాలు, తెలుగు నానుడులు, తెలుగు జాతీయాలు, తెలుగు నుడువారాలు మర్చిపోతున్నటువంటి తరుణంలో కొన్ని పుస్తకాలైనా తెలుగు గురించి మనం చదివి తెలుగు ఇంత గొప్పది అని గుర్తించే ప్రయత్నం చేద్దాం. వాటిలో ఒకటి విష్ణు శర్మ ఇంగ్లీషు చదువు. ఇంగ్లీషులో మొన్న అన్న పదం లేదు. మొన్న అన్న పదానికి డే బిఫోర్ యెస్టర్డే అంటారు. ఎల్లుండి అన్న పదం కూడా లేదు. డే ఆఫ్టర్ టుమారో అంటాం, అంటే రేపటికి రేపు అని. మొన్న లేని భాష, ఎల్లుండి ఉండని భాష, ఈరోజు రేపు మాత్రమే ఉండే ఈ ఇంగ్లీషు భాష ముందు తెలుగు ఎందుకు వెనకిపోతున్నది? మనమే కారణం అని వ్యంగ్యంగా చెబుతారు విశ్వనాథ్ గారు ఈ విష్ణు శర్మ ఇంగ్లీషు చదువు అనే నవలలో. తెలుగు స్వారస్యం గురించి, చమత్కారం గురించి తెలుసుకోవాలి అనేటటువంటి వారు చదవవలసిన కనీస పుస్తకాలలో విష్ణు శర్మ ఇంగ్లీషు చదువు, పంచతంత్రం, బుడుగు, గణపతి, బారిస్టర్ పార్వతీశం, హాస్యంతో వ్యంగ్యంతో కూడుకున్నటువంటి సరళ తెలుగు వచనంలో ఉండే సామాన్యమైన నవలలు ఇవి చదివితే తెలుగు పట్ల కొంత మక్కువ, మమకారం మనలో తప్పక కలుగుతాయి. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి సందేహాలన్నీ నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం.
ఇది ఇవాల్టి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.